హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో ఫోటో స్లైడ్ షో అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. అది కూడా 3 వేస్లో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీడియా పూల్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ మీడియా. సో నా ఫైల్స్ డౌన్లోడ్లో ఉన్నాయి. ఓపెన్. ఈ క్లిప్స్ని టైమ్లైన్లో ప్లేస్ చేసే ముందు వీటి డ్యూరేషన్ అనేది ఎంత కావాలో ముందే సెట్ చేసుకుందాం. డావిన్సీ రిజాల్వ్, ప్రిఫరెన్సెస్, యూజర్, ఎడిటింగ్లో ఇక్కడ మనకి స్టాండర్డ్ స్టిల్ డ్యూరేషన్ అని ఉంది కదా, సో 5 అని ఉంది. నేను 3కి సెట్ చేస్తాను. సేవ్. సో అన్నిటిని సెలెక్ట్ చేసాం కదా, డైరెక్ట్గా డ్రాగ్ చేసి టైమ్లైన్లో ప్లేస్ చేస్తున్నా. సో ఇవి 5 డిఫరెంట్ ఫొటోస్. దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం కోసం నేను ఈ క్లిప్స్ని టాప్కి మూవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ని యాడ్ చేద్దాం. దానికోసం ఎఫెక్ట్స్లో జనరేటర్స్, నేను సాలిడ్ కలర్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఈ క్లిప్స్ డ్యూరేషన్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, సో దాన్ని చేంజ్ చేద్దాం. ఇన్స్పెక్టర్లో జనరేటర్ బ్లాక్ ఉంది కదా, నేను వైట్కి చేంజ్ చేస్తా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ క్లిప్ని సెంటర్లో ప్లేస్ చేస్తాను. సో అన్ని క్లిప్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసి జూమ్ వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో అన్ని క్లిప్స్ జూమ్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఈ ఇమేజ్కి షాడోని అప్లై చేద్దాం. సో దానికోసం ఓపెన్ ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో అని సెట్ చేయండి. డ్రాగ్ చేసి టైమ్లైన్లో క్లిప్స్ మీద ప్లేస్ చేశాను. సో ఇప్పుడు క్లిప్స్కి ఏరియాలో అబ్జర్వ్ చేయండి, షాడో అనేది అప్లై అయింది. ఇప్పుడు ఈ షాడో అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం. అయితే అన్ని క్లిప్స్కి ఒకేసారి పాసిబుల్ కాదు. సో ఫస్ట్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేశాను అండ్ ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో వాల్యూ, షాడో స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అండ్ దాని యాంగిల్ అండ్ డిస్టెన్స్ అండ్ బ్లర్ అండ్ కలర్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేయాలంటే నేను ఇంతే ఉంచేస్తాను. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్లిప్కి అడ్జస్ట్మెంట్ చేసాం, రైట్? ఇప్పుడు సేమ్ అడ్జస్ట్మెంట్స్ ఈ అన్ని క్లిప్స్కి కావాలి. సో దానికోసం ఫస్ట్ ఈ క్లిప్ని చేసాం కదా, సో దాన్ని కాపీ చేస్తున్నా. కాపీ. ఇప్పుడు ఎన్ని క్లిప్స్కి అయితే కావాలో అన్ని క్లిప్స్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏదో ఒక క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ యాట్రిబ్యూట్స్ అనండి. సో ఇక్కడ చూడండి 4 క్లిప్స్కి మనం కాపీ చేసింది అప్లై అవుతుంది అని ఉంటుంది. సో ఇక్కడ వీడియో యాట్రిబ్యూట్స్లో ప్లగ్ఇన్ సెలెక్ట్ చేసి అప్లై అనండి. సో ఇప్పుడు అన్ని క్లిప్స్కి సేమ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్లో 0.581, 0.581, రైట్? సో అలా. సో చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్స్ని అప్లై చేద్దాం. సో దానికోసం వీడియో ట్రాన్సిషన్స్లో స్లైడ్ లెఫ్ట్ అప్లై చేద్దాం. అయితే జనరల్గా ఏంటి, మనకి ఎక్కడ కావాలో అక్కడికి డ్రాగ్ చేసి ఇలా ప్లేస్ చేస్తాం, రైట్? అయితే అన్ని క్లిప్స్కి నాకు సేమ్ కావాలి కదా, సో ఎవ్రీ టైం అలా ప్లేస్ చేయకుండా క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, సో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు సెలెక్టెడ్ ఎడిట్ పాయింట్స్ అండ్ క్లిప్స్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని క్లిప్స్కి అప్లై అయిపోయింది. అయితే నాకు స్టార్టింగ్ అవసరం లేదు, సో సెలెక్ట్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో ప్రీ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేద్దాం. సో దానికోసం దీన్ని ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ జనరేటర్స్లో నాయిస్ గ్రేడియంట్ అని ఉంది కదా, సో దాన్ని ప్లేస్ చేస్తున్నా. డ్రాగ్ చేసి క్లిప్స్ వరకు సెట్ చేస్తున్నా. ఓకే, సో ఇది ప్లే చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ అనేది యానిమేట్ అవుతూ ఉంది, మీన్స్ మూవ్ అవుతూ ఉంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ క్లిప్ రిలేటెడ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు మనం సెట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఈ క్లిప్ ఎంతవరకు ఉందో ఆ ఏరియా వరకు బ్యాక్గ్రౌండ్ని కూడా స్ప్లిట్ చేద్దాం. సో బ్లేడ్ టూల్ తీసుకొని స్ప్లిట్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ క్లిప్కి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో నాయిస్ గ్రేడియంట్లో ఇక్కడ గ్రేడియంట్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి బ్లాక్
అండ్ వైట్ ఉన్నాయి, రైట్? సో ఫస్ట్ బ్లాక్ని సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేయడం కోసం ఈ కలర్ పిక్ అని తీసుకొని ఈ ఏరియా తీసుకుంటున్నా. సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో బ్లాక్ ప్లేస్లో ఇది సెలెక్ట్ అయింది. వైట్ కలర్ని సెలెక్ట్ చేసి కలర్ పిక్కర్తో ఎల్లో తీసుకుందాం. ఓకే, బట్ ఎల్లో ఎక్కువైపోయింది కదా. సో ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయటం కోసం ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, సో దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం. సో దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? సో స్టార్టింగ్లో ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నార్మల్గా ప్లే హెడ్ని మూవ్ చేస్తుండే చూడండి, చేంజ్ అవుతుందా? కొంచెం బ్యాక్కి మూవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఓకే, పర్ఫెక్ట్. సేమ్ అలానే ఈ క్లిప్కి. సో బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో గ్రేడియంట్, సో బ్లాక్ కలర్ సెలెక్ట్ అండ్ కలర్ పిక్కర్తో సమ్ ఏరియా ఈ థిక్ గ్రీన్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ వైట్ కలర్ పిక్కర్తో ఈ లైట్ ఏరియాని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, అడ్జస్ట్ చేయకుండానే ఓకే బాగానే ఉంది, రైట్? ఒకవేళ ఇంకా గ్రీన్ థిక్గా ఉండాలి అంటే దీని వాల్యూని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, సేమ్ అలానే వీటికి కూడా చేస్తాను. ఓకే, అన్నిటికీ అప్లై చేసేసాను. ప్లే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వే వచ్చేసి బ్లాంకింగ్ ఫిల్. అంటే ఇప్పుడు మనం ఏంటి బ్యాక్గ్రౌండ్లో కలర్ని సెట్ చేసాం, అట్లా కాకుండా ఇదే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుందన్నమాట. సో దానికోసం ఫస్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఓపెన్ ఎఫెక్ట్స్లో బ్లాంకింగ్ ఫిల్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ క్లిప్కి నేను అప్లై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎఫెక్ట్తో యాడ్ అయింది. సేమ్ ఇదే ఎఫెక్ట్ ఈ క్లిప్స్ అన్నిటికీ కావాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అండ్ క్లిప్స్ని సెలెక్ట్ చేసి ఏదో ఒక క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ అట్రిబ్యూట్స్ అప్లై. సో ఇప్పుడు ఒకసారి చూడండి, సో అన్ని క్లిప్స్కి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది సేమ్ ఇమేజ్ బ్లర్ ఎఫెక్ట్తో యాడ్ అయిపోయింది. ఇలా డావిన్సీ రిజాల్వ్లో డిఫరెంట్ వేస్లో ఫోటో స్లైడ్ షో అనేది చేయొచ్చు.